ఎందుకు అంటే ప్రతిదీ కూడా ఇక్కడ నేను చెప్పే ప్రతి చిన్నది కూడా మీకు అత్యంత ఉపయుక్తమైనదే. ఎంత అంటే అత్యున్నతమైన స్థితిలో మనము ఎదగటానికి ప్రతి ఒక్కటి కూడా వింటామా, వదిలేసామా అన్నది కాదు. విన్నామా, పట్టుకుందామా అన్న విధంగా మనము ఉండటమే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము చిన్న విషయం చెప్పినా, ఏదైతే వదిలేస్తామో ఏదో మామూలు విషయం చెప్పింది అనేది అనుకోవద్దు. ఎందుకు అంటే ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతానో అలాంటి స్థితిలోకి మీరు కూడా ఎదిగితే బాగుంటుంది అనేది గుర్తుకొస్తుంది. సబ్జెక్టు అంటే ఏదో ఒక పుస్తకం తీసుకొని గబా గబా చదువుకెళ్ళి అయిపోయింది సబ్జెక్టు అనేది కాదు. అనంతమైనది. ఈ అనంతమైన దానిలో కనెక్టివిటీస్ పట్టుకోవటానికి మనకి చిన్న చిన్న క్లూస్ అన్నమాట ఇవి. ఓకే. నిన్నటి వరకు మనము నిన్న క్లాసులో ఏం చెప్పుకున్నాం? మహాకారణము, కారణము, సూక్ష్మము, స్థూలము అనేది నిన్న క్లాసులో చెప్పుకున్నాం. మొన్న సృష్టి, స్థితి, లయలు, పరబ్రహ్మము, దైవత్వము, అక్కడ నుంచి పైనుంచి ఈ సమస్తము ఎలా ఉంది, ఎలాంటి టార్గెట్ మనం పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఇలా ఒక్కొక్క దాని గురించి అసలు సమస్తం ఎలాగుంది అనేది మహాకారణం ఎలాగుంది, దాని నుంచి కారణము, సూక్ష్మము, స్థూలము ఎలా నడుస్తున్నాయి అనేది నేను చెప్పు. ఈ రోజు నుంచి మనము అసలైన మనోయోగ సాధన, మనసుని జ్ఞానముతో లయం చేయటమే యోగం. యోగము అంటే కలయిక. ఇక్కడ మనసు అనేది జ్ఞానంతో కలిసినప్పుడు ఆత్మస్థితి అనేది, ఆత్మ యొక్క స్థితిగతులు అనే యోగము అనేది మీకు ఆత్మతత్వము, బ్రహ్మతత్వము, పరమాత్మ తత్వము అనే యోగము అనేది మీకు లభిస్తుంది. ఎప్పుడైతే మీ మనసు ఆత్మస్థితి అవుతుందో అదే మీ హృదయం అవుతుంది. అదే మీ లయత్వం యొక్క కలయిక. మీ హృదయమే అనేక హృదయాల సమాహారమైన లయం అవుతుంది. అదే కలయిక అని అంటూ ఉంటారు. కాబట్టి మనసు జ్ఞానం మీద పెట్టడమే జ్ఞానం. ఏం జ్ఞానం ఇది? ఆత్మ జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ మనసుని ఏదైతే మన్ని మనం తెలుసుకోలేని స్థితిలో మనసు అయిపోయిందో, మన్ని మనం తెలుసుకుంటూ మనము ఎలా పరబ్రహ్మ స్థితిలో ఉన్నామో అనే కాన్షియస్ని తెలుసుకునే స్థితికి మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి మన ప్రయాణంలో ఈరోజు స్థూలంగా మనం ఎలా ఉన్నాము, అసలు ఇక్కడ నుంచి అత్యున్నతమైన స్థితిగతులకు మనము నిన్నటికి ఏం చెప్పుకున్నాం? మన దాకా వచ్చేసాం. మనము పరబ్రహ్మము అనేది మన్ని ఎలా నడిపిస్తుంది అంతా కూడా ప్రతిస్పందనాత్మకంగానే మహాకారణం నుంచి అంతా నడిపించబడుతుంది అనేది తెలుసుకున్నాం. నిన్నటి వరకు ఏమనుకున్నాం? మన దేహమే చేస్తుంది, మన ఆలోచనే చేస్తుంది, మనం చేసేదే ఇది, మనమే తెగ ఆలోచించాలి అని ఉన్నదాన్ని వదిలేసి కొత్తవి కొనుక్కొచ్చుకొని వ్యధలు పడుతూ మనం ఇష్టం వచ్చినట్టు వ్యధల్ని కొనుక్కొచ్చుకుంటూ అనేక కర్మల్ని మనం కొనుక్కొచ్చుకొని మనకిగా మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితిగతుల నుంచి మన ఈ ప్రయాణము అనేది మన హృదయములోకి ప్రయాణించేటప్పుడు అసలు సిసలైన హృదయము ఆ స్థితి అనేది మనకి అర్థమవుతుంది. ఈ దేహముతో మనం ఎలా ఉన్నాము, స్థూలంగా ఎలా ఉన్నాము, సూక్ష్మము అనేది ఎలా పనిచేస్తుంది, కారణము స్థితికి మనం ఎదిగినప్పుడు ఎలా ఉంటాము, మహాకారణ స్థితికి ఎదిగినప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసుకోవాల్సింది అదే కదా. మన దేహముతో మనం ఎలా ఉన్నాము, మన మనసుతో మనం ఎలాగున్నాము, మన బుద్ధితో ఎలాగున్నాము, మనము గుణాలతో ఎలా ఉన్నాము, తర్వాత
ఈ కాలంలో ఎలా ఉన్నాము? తర్వాత అవస్థ అంటే నిజమైన ఆత్మస్థితి ఏంటి? నిజమైన దేహస్థితి ఏంటి? అంటూ అవస్థాత్రయ అంటే ఆత్మస్థితిలో ప్రయాణం చేసేటప్పుడు ఏ స్థితిలో మనము ఆత్మని అవగాహన చేసుకుంటాము? ఇలాంటి స్థితిలో పయనం చేస్తున్న మనము సమస్తమే మనమే అయినా మన హృదయమే ప్రణవం అవుతుంది. మన లోపల నుంచి వచ్చే ప్రతి శబ్దము ప్రణవ శబ్దమే అవుతుంది. అంటే సమస్త జ్ఞాన సమాహారముగా ఉన్న అదే మన నుంచి నోటి నుంచి వెలువడుతూ ప్రణవం యొక్క మొదటి శబ్దం ఓంకారం ఎలా అయిందో ప్రణవమే మనమైనప్పుడు మన నుంచి ఈ జాలువారే ఈ జలపాతమే మన నుంచి ఆ ఓంకార అక్షరాలు అనేక జ్ఞాన పదాలుగా మారుతూ ఎన్నో హృదయాలను రంజింపజేస్తూ ఉంటాయి. ప్రణవం వేరు స్థితిగతులకు ప్రయాణం చేసినప్పుడు అదే మనమవుతాము. ఇలాంటి అనుగ్రహాన్ని పొందగలగాలి అనంటే దీని మీద దృష్టి పెట్టి చక్కగా మీరు ప్రతి విషయాన్ని కూడా ఏది వదిలిపెట్టకుండా మన కోసమే ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా మనము ఈ జన్మ పరంపర నుంచి ఎప్పటికైనా దాటాల్సిందే. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఎదగాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి మనం అనేది తెలుసుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా సబ్జెక్టు విన్నామా సబ్జెక్టు మన లోపల ఆలోచింప చెయ్యాలి. మననము తినగానే కాదు దాన్ని నెమరు వేసుకోవటం అనేది ఉంటుంది. దానినే మననము అంటాం. ఏమి విన్నాము అది ఏంటి అనేది మరలా మరలా మనం ఎలా ఉన్నాము ఈ విన్న దాంట్లో అనే ఆలోచించుకునేది మననము అనేది కూడా చేస్తూ ఉండండి. సరే, ఈరోజు స్థూలము అంటే మన దేహత్రయ దేహము అనే అనుసంధానమైన దానితో మన ఆలోచన స్థితిగతులు మనము దేహస్థితిలో ఎలా ఉన్నాము ఎలా ఆలోచిస్తున్నాము తర్వాత మనము ఈ దేహము కాదు మనం ఆత్మస్వరూపము అనుకున్నప్పుడు ఎలా ఉంటాము ఈ ఆత్మస్వరూపమే కాదు అనేక స్వరూపాల సమాహారం అన్న కారణత్వాన్ని తెలిసినప్పుడు ఎలా ఉంటాము మహాకారణ స్థితిలోకి ఎలా ఉంటాము అంటూ దేహత్రయ అంటారు. దేహము అనేది దేహము నుంచి మహాకారణ స్థితికి ఎదగాలి అంటే మనలో మార్పుల్ని తెలుసుకున్నప్పుడే కదా మనము ఇప్పుడు ఎలా ఉన్నాము ఆత్మ జ్ఞానము తెలియక ముందు ఎలా ఉన్నాము ఆత్మ జ్ఞానము తెలిసిన తర్వాత ఎలా ఉండాలి అంటూ దేహములో ఉన్న దేహ మీద ఉన్న ఆలోచనల్ని మార్చుకునే స్థితిలోకి మనం ఎలా ఆలోచించాలి మన మనసుని దేని మీద దృష్టి పెట్టాలి అంటూ తెలుసుకుందాం. స్థూలము స్థూల దేహము అంటే ఈ పంచభూతాత్మకంగా ఏర్పడిన పాంచభౌతిక దేహము. మన దేహము అనేది పంచభూతాల ద్వారా ఏర్పడింది. మన దేహమే కాదు కంటికి కనిపించే ప్రతిదీ కూడా సూర్యచంద్రులు అవ్వచ్చు పర్వతాలు అవ్వచ్చు సముద్రం అవ్వచ్చు సమస్త జీవరాశులు సమస్త ప్రకృతి అవ్వచ్చు పైన కనిపించే ఎన్నో గ్రహాలు సూర్యుడు అవ్వచ్చు అన్నీ కూడా పంచభూతాల ద్వారా ఏర్పడి రూపాన్ని దాల్చినవే. వీటన్నిటినీ కూడా పంచభూతాత్మకాలు అంటారు. పంచభూతాల ద్వారా ఏర్పడినవి. ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఎందుకున్నాయి అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అవసరం కోసం ఇప్పుడు చెట్లు ఒక అవసరం కోసం పర్వతాలు ఒక అవసరం కోసం నీరు ఒక అవసరం కోసం పక్షులు ఒక అవసరం కోసం జంతు జాలాలలో రకరకాలైన జంతు జాలాలు ఒక అవసరం కోసం మనము ఒక అవసరం కోసం ఇలా సృష్టిలో అనేక రూపాలు ఉన్నవి అనేక నిష్పత్తులలో పంచభూతాల ద్వారా ఏర్పడినవి. అవన్నీ కూడా అనేకమైన నిష్పత్తుల్లో పంచభూతాలు మనలో మనలో ఒక నిష్పత్తి పక్షులకి
గాలి తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి రెక్కలు పైకి ఎగరగలిగిన స్థితి లైట్‌గా ఉంటాయి. మనకి భూతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం బరువుగా ద్రవ్యరాశి కలిగి ఈ శరీరము, ఎముకలు, మజ్జ ఇవి ఫ్లెష్ అనేది మనకి భూతత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనం కొంత బరువు ఎక్కువ భూతత్వం కలిగినవి ఎలా ఉన్నాయి? కొండలు, గుట్టలు, కొంచెం దానికంటే తక్కువ భూతత్వము మట్టి, భూమి ఇలాంటివన్నీ భూతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి. గట్టిగా ఉండటం, కదలనివిగా ఉండటం అనేవి మనం చూస్తున్నాం. అలాంటి స్థితిలోనే పక్షులు, జంతుజాలాలు, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, చెట్లు, చేమలు, మొక్కలు ప్రతి ఒక్కటి కూడా వాటి వాటి పనుల నుంచి పనుల కోసం వాటి వాటి నిష్పత్తులను బట్టి ఆ రూపాలు ఏర్పడినాయి. కాబట్టి ఇవన్నీ పంచభూతాలతో ఏర్పడిన పాంచభౌతిక దేహాలే. ఎప్పుడైతే పంచభూతాలతో ఏర్పడిన దేహాలుగా ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవి. ఎప్పటికైనా నశించిపోయేది ఈ దేహం. దేహం ఎప్పటికైనా మనకి నశించిపోతుంది. సూర్యచంద్రులు అవ్వచ్చు, గ్రహాలు అవ్వచ్చు, ఎన్నో కాలాలను బట్టి అనేక యుగాలుగా ఉన్నా కూడా అవి కూడా ఒకనాటికి నశించిపోయేదే. మనకి చెప్తూ ఉంటారు భూమి ప్రళయం వస్తుంది, భూమి కూడా పోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ నశించిపోయేవే. ఎలా నశించిపోతాయి? ఇప్పుడు ఒకవైపు నీటి శాతం పెరిగితే రెండో వైపు నీటి శాతం తగ్గుతుంది కదా. ఈ వైపు అంతా నీళ్ళు వచ్చి పొంగినాయి అనుకో, ఈ వైపు జనం చనిపోతారు. కానీ ఆ వైపు నీళ్లు ఉన్న వైపు నీళ్లు లేకుండా అయిపోతాయిగా. అంటే ఇక్కడ అది కాదు. ఒకసారి స్మాష్ ఇప్పుడు మన దేహము అనేది దీని లోపల జీవాత్మ అనేది బయటికి వెళ్ళిన తర్వాత దేహాన్ని ఏం చేస్తారు? పనికిరాదది. దేహం లోపలిది బయటికి వెళ్ళిపోయిన తర్వాత జీవుడు బయటికి వెళ్ళిన తర్వాత దేహాన్ని పడేస్తాం. అది లోపల స్మాష్ అయిపోతుంది. అలాగే సమస్తములో ప్రతిదీ కూడా అణువులుగా విడిపోయి ప్రతిదీ కూడా మరలా కలిసిపోతుంది. చుట్టూ ఉన్న పంచభూతాలతో ఐక్యమైపోతుంది. కాబట్టి ఏవేవైతే పంచభూతాల ద్వారా దేహం ఏర్పడిందో భూమిగా ఉన్నది భూమిలో కలిసిపోతాయి, వాయువులో, అందులో ఉన్న నీరు నీటిలో, ఇలా పంచభూతాలు అందులో నుంచి విడిపోతాయి. ప్రతిదీ అంతే. ప్రతి దానిలో కూడా అవి ఎప్పుడైతే అవి విడిపోతాయో ఆ అణువులుగా ఏర్పడినవి అన్నీ కూడా విచ్ఛేదనం చెంది అవి నిర్వీర్యమైపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్థితిగతులలో ప్రతి పాంచభౌతిక దేహము అనేది నశించిపోయేదే అని మనం అనుకోవచ్చు. మరి పంచభూతాలు అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, పంచభూతాలంటే ఏవి అని అడిగారంటే మీరు టకాటకాగా ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి అనేది చెప్పేస్తారు. మరి పంచభూతాత్మకాలు ఏవి అని అడిగితే, అంటే పంచభూతత్వము కలిగిన రూపాలు ఏవి అని అడిగితే ఏం చెప్తారు? మరలా పంచభూతాలే చెప్తారా? కాదు. ప్రతి ఒక్కటి కనపడే ప్రతి ఒక్కటి కూడా పంచభూతాలకి రూపాలే. మనము కూడా పంచభూతాల యొక్క రూపాలమే. మనం కూడా మన లోపల ఉన్నవి కూడా పంచభూతాలే. సృష్టిలో కనపడే వాటి అన్నిటిలో కూడా పంచభూతాత్మకంగా ఏర్పడినవే. పాంచభౌతిక దేహాలన్నీ కూడా పంచభూతాత్మకంగా ఏర్పడినవే. కాబట్టి పంచభూతాల యొక్క రూపాలు ఏవి అంటే ఈ సమస్తములో కనపడే వాటన్నిటినీ కూడా పంచభూతాత్మకాల యొక్క రూపాలుగా మనం చెప్పుకోవచ్చు.
మనందరిలో కూడా పంచభూతాత్మకంగా ఉన్న తత్వమే మన్ని నడిపిస్తుంది. ఇలా ఈ స్థూలంగా ఉన్నప్పుడు మన మనము మన లోపల ఉన్న చర్మము, ఎముకలు, ఫ్లెష్ వచ్చి భూతత్వాన్ని కలిగి ఉంటుంది. అందులో ఉన్న నీరు వచ్చి ఈ రక్తం అవ్వచ్చు, లేకపోతే నీటి శాతం అవ్వచ్చు, తిన్న ఆహారంలో ఉన్న నీరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇదంతా కూడా తత్వానికి సంబంధించి ఉంటుంది. తర్వాత జఠరాగ్నులు మనం తిన్న ఆహారము అనేది మన శరీరము ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఎందుకుంటుంది? మన లోపల ఆహారము దగ్ధమవుతూ ఈ శరీరానికి వేడి తెస్తూ జఠరాగ్నులు అనేవి మన లోపల శరీరాన్ని కొంతవరకు ఉష్ణాన్ని కలిగి జీవించటానికి కావలసిన ఆ ఉష్ణాన్ని జఠరాగ్నుల ద్వారా అవి మనకి లభిస్తూ ఉంటాయి. తరువాత భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వం. మనం పీల్చే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన దేహములో ఉన్న ప్రతి కణము కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తూ ఉంటుంది. అంటే జీవ కణము అది తన యొక్క ఆక్సిజన్ శాతాన్ని పెంచుకొని దేహము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే దేహములో ఉన్న ప్రతి కణము కూడా చక్కగా పని చేస్తుంది అంటే అవన్నీ కూడా ఆక్సిజన్ శాతాన్ని తీసుకోగలిగిన పరిస్థితుల్లో ఉంటేనే ఈ దేహము అనేది ఆరోగ్యంగా పనిచేస్తుంది. లేదంటే అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ దేహములో శ్వాస అనే దాని ద్వారా వాయువుతో వాయుతత్వాన్ని కలిగి ఉన్నాం. ఇంకా ఆకాశతత్వం ఏంటి? మనలో ఉన్న మనసు, ఆలోచనలు, మనం చేసే ప్రతి పనిలో మన మెదడులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఆకాశతత్వం. మనలో ఉన్న జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆకాశతత్వం. కాబట్టి ఇది పాంచభౌతికంగా ఉన్న మనలో ఉన్న అనేక నిష్పత్తులలో ఉన్న పంచభూతాలు యొక్క ఉనికి. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాము ఈ పాంచభౌతిక దేహము నాది అనే అహంకారము మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనం పుట్టినప్పటి నుంచి అద్దంలో చూసుకుంటూ ఉంటాం. మనకి మనం అందంగా ఉంటాం. మనకి మనం కొత్త డ్రెస్సులు వేసుకుంటూ వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం. నాకు కావాలి, ఇంకెవరన్నా మనకంటే బాగా తయారైన ఓర్చుకోలేని స్థితిలో ఇప్పుడంటే ఇప్పుడని కాదు, ఇంతకు ముందు కాలంలో కానీ అవ్వచ్చు, ఓర్చుకోలేని స్థితిగతులు, నేనే గొప్పగా ఉండాలి అన్న మమకారము, దేహము మీద మమకారము, చుట్టూ ఉన్న దేహాలని పరిశీలించడం. మనం పుట్టినప్పటి నుంచి చేస్తున్న పని ఇదే, దేహాలను పరిశీలించటము. వాళ్ళందరూ విడిగా ఉన్నారు, వాళ్ళందరూ మనకంటే వేరుగా ఉన్నారు. దేహాలు ఏమనుకుంటాయి? ఎప్పుడు ఎదుటిది వేరుగానే కనపడుతుంది కాబట్టి వాళ్ళందరూ మనకంటే వేరుగా ఉన్నారు అనే ఆలోచన కలిగి ఉంటుంది దేహం ఎప్పుడు. అలాంటి ఆలోచనతో ప్రతి దాన్ని కూడా విడివిడిగానే చూస్తూ ఉంటుంది. తను ఉన్న స్థితి, తన ఉన్న దేహం యొక్క స్థితిగతులు, తన చుట్టూ ఉన్న తన కుటుంబం యొక్క స్వ అనే అహంకారాలు, తనకున్న ఆస్తిపాస్తులు అవ్వచ్చు, తనకున్న మేధస్సు తెలివితేటలు అవ్వచ్చు, ఇవన్నీ నావే, నేను పుట్టకతోటే ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్నాను అనుకుంటారు. లేకపోతే నా తెలివితేటలతో వీటన్నిటిని సంపాదించుకున్నాను అనుకుంటారు. లేకపోతే నా దేహ దారుఢ్యముతో అందరి మీద పెత్తనం చేసి నేను ఇవన్నీ సంపాదించుకున్నాను అనేది దేహము, దేహ ఆలోచనలు మాత్రమే చేసే
దేహముతో మనము నిత్యము ఆలోచించేది కూడా వాళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే మనం వేరుగా ఉండాలి, వాళ్ళకంటే మనం వేరుగా ఉండాలి అనే ఆలోచన బయట వాళ్ళకంటే కూడా మన కుటుంబాలలో మన తోడబుట్టువులని వీళ్ళతోటే పోటీలు ఎక్కువగా పెట్టుకుంటూ అలాంటి స్థితిగతులలోకి మన ఆలోచనతో మనం వేరు అంటూ విడివిడిగా చూడటము అనేది దేహముతో వచ్చిన భావనలు. ఎందుకంటే అన్నీ విడివిడిగానే కనపడుతున్నాయి. ఇవాళ మనము పెళ్లి కాకముందు అమ్మ నాన్న కుటుంబము అనేది ఎంతో కలిసి ఉంటాం. పెళ్ళైన తర్వాత 4 ఏళ్ల తర్వాత 3, 4 ఏళ్ల వరకు బాగానే ఉంటాం. తర్వాత నీ కుటుంబము, నీ అవసరాలు, నీ కథలు అనేవి అమ్మా నాన్న కూడా విడి వాళ్ళు వేరు. నేను నా కుటుంబము నా పిల్లలు మాత్రమే ముఖ్యము. వీళ్ళ కోసమే స్పెండ్ చేస్తాం డబ్బులు. మరలా అమ్మా నాన్నకి ఏదన్నా వచ్చినా కూడా చెయ్యాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టాలి అని అంటే మన ఆలోచనలు అనేది వాళ్ళు వేరు అన్న ఆలోచనతో మనము అదే పిల్లవాడికి ఎంతో 10 లక్షలైనా ఖర్చు పెట్టే మనము వాళ్ళకొచ్చి 10,000 ఖర్చు పెట్టాలన్నా మీ రోగాలకే సరిపోతున్నాయి నా సంపాదన అంతా అనే విధంగా మాట్లాడే పరిస్థితుల్లోకి అంటే ఈ వేరు భావన దేహాలు అనేది వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ ఇదేమీ తప్పు కాదు, సృష్టి ధర్మం అది. అలాగే రేపు మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు చూశారు కదా అని అందరూ సృష్టి ధర్మాన్ని ప్రకృతి అనేది ఎక్కడ మానవుల్లో తప్ప తల్లిదండ్రులను చూడటం ఇంకొకటి చూడటం అనేది ఇంకే వాటిట్లో ఉండదు. అవన్నీ కూడా పుడతాయి, రెక్కలు వచ్చే వరకు రెక్కలు వచ్చిన తర్వాత ఆ తల్లి పక్షి తోసేస్తుంది దాన్ని. అది ఎగరటం నేర్చుకుంటుంది. 4 రోజులు మాత్రమే అమ్మ దగ్గరకు వస్తుంది. 5వ రోజు ఎగరటం మొదలుపెట్టిన తర్వాత తను ఇండివిజువల్ అయిపోతుంది. అలాగే దూడలు, మనము ఆవు దూడలు చూస్తున్నాము, మేకలు చూస్తున్నాము. ఇవన్నీ మన చుట్టూ పెరిగే వాటిని కుక్క పిల్లలను చూస్తున్నాము. ఎలా ఉంటాయి అనంటే కొంతవరకు ఆ పాలు దాగి పెరిగే వరకే. తర్వాత ఇండివిజువల్‌గా వాటి ఆహారం ఎతుక్కోవటం మొదలుపెట్టిన తర్వాత అవన్నీ ఇండివిజువల్ అయిపోతాయి. తల్లితో అటాచ్‌మెంట్ గాని, ఇది గాని మనకిలాగా ఉండదు. మనకేంటి అంటే మనసు ఉండి పీక్కు తినటం బాగా అలవాటైపోయింది. పిల్లలకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా మాకు పిల్లలే అంటారు పెద్దవాళ్ళు. వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చినాయి. వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చినాయి. వీళ్ళకి కూడా మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. కానీ మా పిల్లలు బాగుండాలి అనే ఆలోచన అనేది మనకి మానవులలో ఎక్కువగా ఉంటుంది. కానీ మనం కూడా ఏమనుకుంటాం, మన పిల్లలు బాగుండాలి అనుకొని మన ఆలోచన అనేది అలా ముందుకెళ్తుంది. అంటే తరతరాల నుంచి వస్తున్న ఆలోచనలే ఇవన్నీ కూడా. అది పోయే తరం దాన్ని అది ఏం చేసినా పోతుంది. ఈ తరానికి పెట్టినప్పుడు వీళ్ళు ఎదుగుతారు, ముందు ముందు వాళ్ళకి వాళ్ళ జీవితాలకు కలిసి వస్తుంది అనేది సృష్టి ధర్మంగా మనకి ముందు నుంచి వస్తుంది. మన ఆలోచన స్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా మనము దేహముతో చేసే పని. మనసు అనేది మనకి ఈ దేహానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దేహమే నేను అని అనుకుంటూ ఉన్నాం. ఇలాంటి దేహము అనేది మనకి లోపల జీవాత్మ భోగానే దేహాన్ని పడేస్తున్నాం. నిజంగానే దేహమే అంతా చేస్తుంది, దేహమే నడిపిస్తుంది అంటే ఆ ప్రాణం పోగానే దేహాన్ని ఎందుకు పడేస్తున్నాం? దేహమే అన్నీ చేసేటప్పుడు ప్రాణంతో సంబంధం ఏంటి? లోపల జీవాత్మతో సంబంధం ఏంటి? అంటే జీవాత్మ శాశ్వతమైనది, దేహము అనేది ఒక తొడుగు లాంటిది అనే ఆలోచన అనేది మనం దాని మీద దృష్టి పెట్టగలగాలి. ఎలా? ఇప్పుడు ఏంటి ఈ జీవాత్మ అనేది మనకి తెలియదు. ఎప్పుడైతే మనము నిద్రిస్తూ ఉంటామో, నిద్రపోతూ ఉంటామో, నిద్రలో మనకి అనేక కలలు వస్తూ ఉంటాయి. మనం పడుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి బాగా భయంకరమైన కలలు, ఒక్కొక్కసారి సంతోషంగా ఉన్న కలలు వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని అనుభవిస్తాము, ఆ భయంకరాన్ని అనుభవిస్తాము. కింద పడినట్టు వస్తే మనకి నొప్పి పుడుతుంది.
పరిగెత్తి కింద పడినట్టు వస్తే మోకాళ్ళకి దూక్కుపోయినట్టు గబుక్కున మెలుకు వచ్చి రక్తం గారుతుందేమోనని చూసుకుంటామా ఆ నొప్పికి. ఏమీ ఉండదు. అయ్యో! నేను పడుకోనున్నానా కలా అని అనుకుంటావు. ఒక్కొక్కసారి పరిగెడుతూ, పరిగెడుతూ ఉన్నావనుకో, నీకు మెలుకువ వచ్చేసరికి మీకు రొప్పు గూడా వస్తుంది. ఇక్కడ పరిగెత్తకుండానే, కింద పడకుండానే రొప్పెలా వస్తుంది? నొప్పెలా పడుతుంది? రక్తం గారినట్టు ఎలా అనిపిస్తుంది? ఇదంతా గూడా నీ జీవాత్మ భావన. అది నీకు దేహం మీద నీకు ఆ ప్రభావాన్ని తెలియచేస్తుంది. ఈ దేహం మీద ఆ జీవాత్మ తన ప్రభావాన్ని తెలియజేస్తుంది గాబట్టి, ఈ దేహము అనేది దాన్ని ఫీల్ అవుతూ ఉంది. ఓహ్! ఇక్కడ నొప్పి పుట్టింది, అక్కడ ఇదయింది, అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అనేది. అది ఫీల్ అవుతుంది. అదే బాగా ఎదిగిన ఆత్మ జ్ఞాని మనకి రమణ మహర్షి గారు ఒళ్ళంతా పుండుబడినా గూడా అలాగే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. రక్తము కారుతూ ఉండేది. అయినా పట్టించుకునేవాళ్ళు గాదు. చుట్టూ ఉన్నవాళ్ళు చూసి ఆయనకి బాగు జేయించేవాళ్ళు అని చెప్తారు. ఎందుకు అనంటే, దేహం మీద ప్రభావం అనేది లేకుండా పోయిందాయనకి. ఆత్మస్థితిలో ఎదిగి తాన తన యొక్క కాన్షియస్ అనేది దేహం మీద నుంచి పోయింది. ఇప్పుడు మన కాన్షియస్ ఏముంది? అంతా దేహం మీదే ఉంది. మన కాన్షియస్ అంతా గూడా దేహం మీదే ఉంది గాబట్టి, మనకి ఏది జరిగినా దేహంతోటే అనుసంధానమై ఉంటాం. అలాంటి స్థితిలో ఉన్న మనము ప్రతిదీ గూడా దేహ భావనగానే మనం భావిస్తాం. అదే ఆత్మస్థితిలో ఎదిగిన గురువులు ఏమంటున్నారు అనంటే, ఆ దేహానికి ఏమి జరుగుతుందో, లోపల ఆకలయ్యేది గూడా వాళ్ళకి తెలీదు. లోపల ఆకలయ్యేది, తర్వాత విసర్జక అవయవాలు పనిచేసేది, వాటి మీద కూడా వాళ్ళకి ఆ పని లేని విధంగా అంటే ఆ పరిస్థితుల నుంచి గూడా వాళ్ళు ఇదైపోతూ ఉంటారు. అది ఏమైపోతుంది? వెళ్ళకపోతే లోపల ఇదైపోతుందేమో అని అనుకోవటం అనేది అవసరం లేదు. వీళ్ళకున్న ఆ కణాలలో ఉన్న శక్తి, ఆత్మశక్తి అనేది ఈ జీవ కణాల నుంచి అవి శక్తి కణాలుగా మారిపోతాయి గాబట్టి, మనం తినే ఆహారం కూడా ఆహ్, ఈ విసర్జక అవయవాల నుంచి శక్తి ద్వారా ఆవిరైపోతాయి. కాబట్టి చాలామంది మలమూత్రాలని కూడా ఆపివేసి సాధన చేశారు. వాళ్ళకి మలమూత్రాలు గూడా 40 రోజులు, 3 నెలలు లేవు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే, వాళ్ళ సాధనలో వాళ్ళు తీసుకునే ఆహారము అనేది మన ఈ దేహాన్ని నుంచి అది శక్తి రూపంగా మారిపోయి, అది దేహమే శక్తి కణాలుగా మారిపోవటం వలన బయట నుంచి అది తనకి కావాల్సిన శక్తిని తీసుకుంటుంది కాబట్టి, ఈ లోపల మనం తిన్న ఆహారం కూడా శక్తిగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళకి మలమూత్రాలు అనేది కూడా పెద్దగా వాటి మీద ధ్యాస కూడా ఉండదు. అవి వెళ్ళి విసర్జించాలి అన్న ఇది కూడా ఉండదు. కాబట్టి ఎందుకు అనంటే వాళ్ళ యొక్క స్థితిగతులు పూర్తిగా లయమయ్యి శక్తినే వాళ్ళు ఆ లోపల మనకి దేహములో పంచభూతాత్మకాలని తీసుకునే జీవ కణాలు అణువులు ఏమవుతాయి? శక్తిని తీసుకుంటున్నాయి ఇప్పుడు. కాబట్టి శక్తి రూపంగా మారిపోతుంది. దేహము కూడా శక్తి కణాలుగా మారిపోతాయి. అందువలన ఆత్మశక్తి పెరిగిన ఆత్మ జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు కూడా అలాంటి స్థితిగతులలోకి దేహం అంటే తెలియని స్థితికి దేహం మీద వాళ్ళ కనెక్టివిటీ అనేది పోతుంది. కాబట్టి అలాంటి స్థితిగతులకు కూడా మనం ఎదిగినప్పుడు మనకెలా జరుగుతుంది? దేవుడా! ఇంతకంటే ముందుకెళ్ళాము అంటే ఎలాంటి పనులయ్యో జరుగుతాయి. మనం ఇక్కడే ఆగుదాం అనుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. నిజంగానే ఉంటారు. ఒక ఆమె అంది,
మీరు బాగా లైవ్ అయిపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబము ఇది ఇబ్బంది పడుతుంది అని అన్నారు. ఓహ్! నిజమేనా? అని అన్న తర్వాత నేను జెప్పాను. నిజమే. నేను లేవలేను, కదలలేను, చేయలేకపోతున్నాను. కానీ భగవంతుడు అనేవాడు నాకు సహకారం ఉన్నాడు. ఎందుకు అంటే నేను ఏదైతే పని చెయ్యాలో ఇక్కడ కూర్చొని లోపలికి లయమయ్యి అది చేయలేనో అది ఇంకొకళ్ళొచ్చి చేస్తున్నారు. ఎందుకు అనంటే ఆ పని చేసేది భగవంతుడు గదా! నీకు ఏదైతే స్థితి ఒక స్థితికి నువ్వు ఎదిగావో అక్కడ నువ్వు చేయవలసిన పని నీ బాధ్యతలు అనేది భగవంతుడు తీసుకుంటాడు. భగవంతుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అక్కడ మనం చేయవలసిన ఒక ఆలోచన వస్తే చాలు అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా భగవత్ స్థితిలోకి ప్రయాణించటానికి అయ్యో ఆధ్యాత్మికం చేస్తే అలా అయిపోతాం ఎలా అయిపోతాం ఎలాగూ అయిపోము. భగవంతుడి స్థితికి మనం వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడితో లయమైన ఎన్నో స్వరూపాలు మన చుట్టూ ఉండి అన్ని పనులు అన్నిటినీ కూడా సహకారం చేస్తూ చక్కగా మనకి ఏది చేయలేకపోయాము ఇలా ఉండిపోయాము అనే స్థితిని కలిగించవయి. అలాంటి స్థితిలోకి మనం ప్రయాణం చెయ్యాలే తప్ప భగవంతుడే మనకి సేవకుడుగా వచ్చి నిలబడతాడు. కాబట్టి దేనికి ఎవరు ఏమి చెప్పినా మీరు మనసుని పక్కకి తిప్పవద్దు. చక్కగా నేనేదైతే సాధనలు ఇచ్చానో ఆ సాధనలోకి ప్రయాణం చేయండి. అలా ఈ స్థూల దేహము అనేది ఇలాంటి స్థితిగతులలో ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్థూల దేహము ఈ తొడుగుని పడేసి మన జీవాత్మ అనేది కొత్త తొడుగుని తీసుకోవలస్తేనే ఏదైనా పనులు చేయాలి అంటే ఈ దేహము అనేది అవసరము. ఎప్పటి వరకు అవసరము అనేది మనం సబ్జెక్ట్లో తీసుకుంటాం. తర్వాత మనము ఈ స్థూల దేహమే నేను అనుకున్న దీనిలో నుంచి ఎప్పుడైతే మనకి ఈ లోపల నిద్రిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నది ఏంటి, మనము కదలటం లేదే మన మీద ప్రభావంగా ఉన్నదేంటి అన్నప్పుడు ఇది కాదు ఈ దేహము అనేది నిజమే ఎప్పుడు ఉండేదైతే దీని లోపల ప్రాణము అనేది పోగానే దేహాన్ని పడేస్తున్నారే, మరి ఈ దేహమే చేసేదైతే దేహాన్ని పడేయాల్సిన పరిస్థితి ఏంటి? కాదు. దీన్ని నడిపిస్తున్నది మరొకటి ఉన్నది అనే ఆలోచన మనము చేసినప్పుడు ఏంటి దీన్ని నడిపించేది? దేహములో ఉండి నడిపించేది ఏంటి? దానిని మనము సూక్ష్మ దేహము అంటాం. సూక్ష్మ దేహము అంటే ఈ దేహము కంటే చిన్నగా ఉన్నది అనేది కాదు. ఈ దేహము కంటే పెద్దగానే ఉంటుంది. సూక్ష్మము అంటే కంటికి కనిపించనిది అని. మన కంటికి మామూలు కంటికి కనిపించనది అంటే ఆత్మస్వరూపము. దానినే మనము సూక్ష్మదేహము. సూక్ష్మదేహము అంటే ఏమనుకోవాలి? మనకంటే చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంటది అనేది కాదు సూక్ష్మము అంటే. సూక్ష్మము అంటే కంటికి కనిపించదది. ఈ దేహము కంటికి కనిపిస్తుంది. ఆ సూక్ష్మము కంటికి కనిపించదు. కానీ ఈ దేహము కంటే అది పెద్దగానే ఉంటుంది. దాదాపు ధ్యానం చేసేవాళ్ళు మరి మిమ్మల్ని అందరినీ మీరు దర్శించుకున్నారో లేదో మీ సూక్ష్మ దేహాన్ని. చక్కగా మీరు కూర్చొని బాగా ధ్యానం చేసేటప్పుడు మీ ముందు కళ్ళ ముందు 2 కళ్ళు ఉన్నట్టు, మీ మొహమే ఉన్నట్టు, తెల్లగా ఉన్నట్టు మీకులాగానే కూర్చొని ఉన్నట్టుగా కూడా మీరు దర్శించి ఉంటారు. అదే మీ సూక్ష్మదేహం. అద్దంలో మన రూపమే మన సూక్ష్మదేహం. మన ఫోటోలో ఉన్న స్వరూపమే మన సూక్ష్మదేహం. అంటే ఏంటి సూక్ష్మదేహము అనంటే మీరందరూ అనుకుంటారు ఏంటో ఈ సూక్ష్మదేహం అని చెప్తుంది అనంటే ఈ దేహాన్ని పోలే ఉంటుంది. ఎందుకు అంటే దానికి ఈ ఈ దేహము యొక్క ఆలోచనే ఉంటుంది.
దాని ఆలోచన ఏమై ఉంది? ఈ దేహమే నేను అని ఆలోచిస్తుంది కాబట్టి, అది ఎలా ఉంది? దేహాన్ని పోలి ఉంది. నిజంగా దానికి రూపం ఉందా అంటే, మనం ఏం చెప్పుకున్నాం? లేదు రూపం. దాని భావన రూపర భావన. అది ఎలా ఉంది? జ్ఞాన ప్రకాశంగా ఉంది. సమస్తము వ్యాపించిన జ్ఞాన ప్రకాశంగా ఉంది. కానీ అదేం చేస్తుంది? ఇక్కడ చేసేదేంటి? మన మనసు. మన మనసే సూక్ష్మదేహం. మనలో ఉన్న ఆలోచనలు మన మనసుని అనేక ఆలోచనల సమాహారమైన అనేక ఆలోచనల సమాహారంగా ఉన్నదే సూక్ష్మదేహం. అనేక పనులు చేసుకొచ్చేది కూడా సూక్ష్మదేహమే. అది ఈ దేహాన్ని పోలి ఉన్నాను, నేనే ఈ దేహము, ఈ దేహము నాది, ఇది నేను అన్న భావన కలిగి ఉంటుంది. అది ఎప్పుడూ దేహ భావనని కలిగి ఉండటాన దాన్ని మనోస్థితిలో ఉంది అంటాం. దానిలో త్రిగుణాలు, అరిషడ్వర్గాలు అన్నీ కూడా దాని మీద ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకు అంటే దేహ భావన ఎక్కువగా ఉంటుంది. దేహ భావన ఎక్కువగా ఉన్న వాటన్నిటికీ కూడా అలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మనోస్థితిలో ఉన్న సూక్ష్మ దేహానికి త్రిగుణాలలో తమో గుణము ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. దేహమే నేను, దేహ భావనలతో అహంకారాన్ని కలిగి ఉన్న స్థితిలో ఆ సూక్ష్మ దేహము, ఆ మనసు అనేది ఆ దేహ భావనలతోనే కొట్టుకొని పోతూ ఉంటుంది. ఇలా ఈ మనసు అనేది అనేక ఆలోచనలు చేస్తూ అనేక విషయాల మీద తన దృష్టిని పెడుతూ ఉంటుంది. కొంతకాలం కొంతవరకు కొంతమంది తమో గుణముతో బాగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, అన్నీ నాకే కావాలి, నేనే చెయ్యాలి, నాదే ఇది అన్న విధంగా అన్ని కోరికలు వాళ్ళయే, అన్నీ నాదే అన్న విధంగా తమో గుణముతో ఉన్న, అంటే దానికి దేహ భావన మరీ ఎక్కువ ఆ మనసుకి. అలాంటి స్థితిలో రజోగుణపు భావనలు ఉంటాయి. అందరి మీద పెత్తనం చేయటం, అందరినీ దోచుకోవటం, అందరూ గూడా నా కింద పని చేయాలి, నా పేరే చెప్పుకోవాలి. లీడర్స్ గానీ, మేనేజర్స్ గానీ, పారిశ్రామికవేత్తలు గానీ, కొంతమంది మంచిగా వాళ్ళందరినీ దోచుకుంటూ ఉంటారు. కొంతమంది మంచిగా వాళ్ళందరికీ సహాయం చేస్తూ, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఇదంతా గూడా అత్యున్నతమైన స్థితిగతులలోకి ఎదిగిన స్థితి రజోగుణపు స్థితి. ఇవన్నీ మనసులో ఉన్న రకరకాలైన ఆలోచనలు, మనసు యొక్క వేరియేషన్స్. ముందు మనలో రకరకాలైన ఆలోచనలతో ఉన్న మనము ఇలా త్రిగుణాలతో ఉన్న మనసు అనేది ఎక్కువగా దేహ భావనతో కలిసి ఉంటుంది. దేహము నేను, దేహమే నేను, ఇది నాది, అది నాది, దేహముతో ఉన్న అందము నాది, దేహముతో ఇది నేను, అహంకారం నేను, ప్రతిదీ నాదే అన్న విధమైన ఆలోచన. అంటే నేను వేరు, ఎదుటి వాళ్ళు వేరు అన్న ఆలోచనతోనే ఈ సూక్ష్మ దేహము కూడా ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది? మీరందరూ అనుకుంటారు సూక్ష్మ దేహము అని అంటే ఏంటి అని అనుకుంటారు. మీ మనసే. మీ మనసులో ఉన్న ఆలోచనలే. మీరు ఏదైనా ఒకటి కావాలి అనుకున్నారనుకోండి, మీరు ఎవరికీ చెప్పలేదు. కానీ మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది అని అనుకున్నారు. దాని గురించి వదిలేశారు. వదిలేయని దాని గురించి ఆలోచించని. కానీ దాని గురించిన అనేక విషయాలు మీకు ఫోనుల్లో గానీ, టీవీల్లో గానీ, ఫ్రెండ్స్ ద్వారా గానీ, బంధువుల ద్వారా గానీ, ఆ విషయాలు మీ దగ్గరకొస్తాయి. ఎలా వస్తున్నాయి? అరే! నేనేం చెప్పలేదే! దీనికి సంబంధించిన ఆలోచన నాలో ఉంది. కానీ, ఈ విషయాలన్నీ నా దగ్గరికి వస్తున్నాయి అనేది మీరనుకుంటారు. ఇక్కడ ఇయన్నీ తీసుకొచ్చిందెవరు? మీరనుకుంటున్నారు వాళ్ళెవరో తీసుకొచ్చారు. వాళ్ళందరూ వేరుగా ఉన్నారు గదా! వాళ్ళెవరో తీసుకొచ్చారు అని లేదు, మీ మనసు. మీరు ఆలోచన చేసుకున్నారు గదా లోపల. అప్పుడు మీ మనసు ఎక్కడైతే మీరు ఆలోచన చేసి ఏ విషయమైతే కావాలనుకున్నారో,
ఆ విషయాలన్నీ కూడా మీకు అనుసంధానం చేస్తుంది. టీవీల్లో ప్రోగ్రాముల ద్వారా కానీ, మాధ్యమాల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, పాంప్లెట్ల ద్వారా కానీ, ఏదో ఒక రకంగా మీ దాకా తీసుకురాబడుతుంది. ఈ ఆధ్యాత్మికం కూడా అంతే. ఒక మంచి ఆధ్యాత్మికం చేయాలి, ఈ రకంగా చేస్తున్నాం, ఇంకో రకంగా చేస్తున్నాం, అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అనే ఆలోచన అనేది ఆధ్యాత్మికంలో మీ లోపల ఒక థాట్ వస్తుంది. ఆ థాట్‌కి సంబంధించి అది నీ లోపల ఉన్న ఆ జీవాత్మ అనేది వెతుకులాట బిగింజేస్తుంది. తన ఆలోచన. అలాంటి ఆలోచనకి దగ్గరగా ఉన్న గురువు కారణ దేహము ఏదైతే తనకి ఇలాంటి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జ్ఞానము అనేది ఇక్కడ ఉంది అనేది ఈ కారణ దేహము తెలియజేసి ఆ సూక్ష్మ దేహాలకి అంత పవర్ ఉండదు. కారణ దేహాలకి వచ్చి ఈ మాధ్యమాల ద్వారా ప్రయాణం చేయగలిగినంత పవర్ లేకపోయినా ఈ కారణంగా ఉన్నది వాటిని పిక్ చేసుకుంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్న, తన జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ సూక్ష్మాలని ఈ కారణము అనేది కనెక్టివిటీ తీసుకొచ్చుకుంటుంది. ఆ కనెక్టివిటీకి మాధ్యమాల ద్వారా ఆ కనెక్టివిటీని తెచ్చుకోగలిగిన శక్తి అనేది దీనికి దాన్ని సమ్మోహన శక్తి అంటారు. ఆ సమ్మోహన శక్తి అనేది ఈ కారణానికి ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ ఏరుకొచ్చుకుంటుంది. అలాగా ఎప్పుడైతే మన మనసులో ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి అనుసంధానం అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీరందరూ అనుకుంటారు, చాలామంది మీ తండ్రిలాగా వ్యవసాయం చేద్దామన్నా అనో, లేకపోతే మీ అమ్మమ్మ, మీ తాతయ్యలాగా అలాంటి వంట చేద్దాం, మీ అమ్మమ్మ చేసే వంటలాగా చేద్దామనో మనం అనుకుంటాం. అమ్మమ్మ ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను. అమ్మమ్మ చనిపోయింది. కానీ అమ్మమ్మ వండిన కూర అనేది నేను చెయ్యాలి. నాకు చిన్నప్పుడు నిజంగా చాలా రుచిగా ఉండేది అమ్మమ్మ. అలా చెయ్యాలి. ఆ టెక్స్చర్ అనేది నా మనసులో ముద్ర పడి ఉంది. నేను చక్కగా ఆ కూర వండటానికి నేను ట్రై చేసి వండాను. కానీ అచ్చం అమ్మమ్మ కూరలాగానే వచ్చింది. ఎందుకొచ్చింది? నా మనసు పూర్తిగా అమ్మమ్మ కూర మీద లయం చేశాను. అమ్మమ్మ కూర వండిన ఆ రుచి మీద దృష్టి పెట్టాను. సేమ్ రుచి నేను వండిన కూర మీద వచ్చింది. ఇప్పుడు ఎవరు చెప్తే నేను ఒకదాని తర్వాత ఆ రుచికి తగ్గట్టు నేను యాడ్ చేయగలిగాను? నువ్వు ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టావో నీ కాన్షియస్‌లో మీ అమ్మమ్మ జీవాత్మ లయమైంది. ఆమె యొక్క ఆలోచన ఆ కూర మీద ఉన్న ఆమె నాలెడ్జ్ అనేది నీకు వచ్చేసింది. అది నీకు తెలిసినా తెలియకపోయినా నీ లోపల నుంచి నువ్వు ఎప్పుడైతే దృష్టి పెట్టావో దాని మీద ఉన్న ఆమెకున్న స్వరూపంలో ఉన్న ఆ నాలెడ్జ్ అనేది నీకు కనెక్టివిటీ అయింది. దాని ద్వారా మనము ఆ పనులు ఆ పని ఆ కూర మళ్ళీ రెండోసారి వండండి అలా రాదు. ఎందుకంటే అంత దృష్టి పెట్టలే మనం. ఎందుకంటే రెండోసారి అంత దృష్టి పెట్టలేం. అలా రాదు. మారిపోతుంది టేస్ట్. సరే, ఒక ఆమె ఉన్నారు. ఆమె ఆమె భర్త బాగా సంపాదిస్తూ ఉన్నారు అన్ని వైపుల నుంచి. ఆయన చేసే వ్యాపారాలలో అవ్వచ్చు. ఆమె ఇలాంటి విషయాలలో ఆయన చేసే వ్యాపారాల్లో గానీ, ఆయన చేసే విధి విధానాల్లో గానీ ఎక్కడా పార్టిసిపేట్ చెయ్యదామె. ఆమెకేమీ తెలియదు. కానీ హాయిగా వండి పెట్టటము, ఇంట్లో బాగా చూసుకోవటము, ఈ ఇంటిని నిర్వహించుకోవటము అనేది మాత్రమే ఆమె చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఆమె భర్త హఠాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఎప్పుడూ బయటికెళ్ళలేదు. ఈ విధి విధానాలు ఏమీ తెలీదు. తన భర్త ఏమీ వేటిట్లో అంటే ఏయో కాంట్రాక్ట్‌లు చేస్తున్నాడో, ఈ వ్యాపారం చేస్తున్నాడో, ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాడో,
ఈ ఇలాంటివేవో చేస్తూ ఉన్నాడు అనే ఒక ఐడియా అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది గానీ తెలీదు. ఆయన చనిపోయిన రోజు దుఃఖపడిపోతుంది. చుట్టాలందరూ గూడా బాగా దుఃఖపడిపోతారు. ఏమీ తెలియదు ఈ అమ్మాయికి. ఏమీ తెలియకుండా చేశాడాయన. అన్నీ ఆయనే నిర్వహించుకుంటూ వెళ్ళాడు. ఈ వ్యాపారాలన్నీ ఎలా నిర్వహిస్తారు? ఇయన్నీ ఎలా చేస్తుందో, ఎలా అందరినీ లైన్‌లోకి తెచ్చుకుంటుందో, ఎలా ఉంటుందో అని అందరూ కూడా బాధపడతారు. ఎందుకు అంటే అది అందరికీ అర్థం గాని స్థితి. 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఏడుస్తుంది అర్థం గాదు. తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఆ పనులయిపోతాయి. అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తాను తన చుట్టూ ఉన్న విధి విధానాలు ఏవైతే భర్త చేస్తూ అవతలకెళ్ళాడో అవన్నిటి మీద ఆమె దృష్టి పెడుతుంది. అన్నిటి మీద అని కాకపోయినా తన ముందుకొచ్చిన వాటి మీద ఏదైతే ఆ పనులు చేయాలో అవి ఒక్కొక్కళ్ళు రావటము అనేది దృష్టి పెడుతుంది. దృష్టి పెట్టినప్పుడు ఆమెకి చాలా కొంత అటు ఇటుగా ఇంతకుముందు ఎప్పుడూ ఫోనుల్లో కూడా ఆయన దగ్గరగా కూర్చొని వినని విషయాలు కూడా ఆమె స్ఫురింపబడి, అవును అప్పుడు ఆ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఇది అనేది ఒక్కొక్కటి గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు ఆమె. తన పనిలో తాను ఉంది. ఇప్పుడు దృష్టి పెట్టగానే ఒకప్పటి కాలం నుంచి ఆయన ఆ పని కోసం ఎలాంటి ఆలోచన చేశాడు, ఎలాంటి విషయాలతో మాట్లాడుతూ ఎలా ఆ పని చేసేవాడు అనేది ఆమెకి అనుసంధానం అవుతుంది. దాని మీద దృష్టి పెట్టినప్పుడు. ఎందుకు? ఆమె చుట్టూ అనేక భావనలు ఆ ఇంట్లో ఆయన చేసిన ఆలోచన భావనలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆమె చుట్టూ ఉన్నాయి. ఆయన స్వరూపము కూడా దేహం పోయినా ఆ స్వరూపము అనేది అదైన భావనలతో నిండే ఉంది. ఎప్పుడైతే ఆ పని మీద ఆమె దృష్టి పెట్టిందో, ఆయన స్వరూపములో ఉన్న ఆలోచన స్థితి అనేది ఈమె కాన్షియస్‌లోకి వస్తుంది. ఎందుకు అంటే ఆయన మీద దృష్టి పెట్టింది. ఆయన చేసే పనుల మీద దృష్టి పెట్టింది. ఆయన ఎలా చేశాడో సేమ్ అలాగే చెయ్యలేకపోయినా ఎందుకంటే అంత కాన్షియస్ ఉండదు. కొంతవరకు దృష్టి పెట్టి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ తాను ఏం చేస్తున్నాను అనేది తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనము, మన మనసు, మన జీవాత్మ అనేది ఎంత గొప్పగా ఉంది అనేది మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఇంతకుముందు మన ఆలోచనలు అనేది ఎంత దుఃఖపూరితంగా ఉన్నాయి. కానీ ప్రతి విషయాన్ని కూడా మన కాన్షియస్‌లోకి తెచ్చుకున్నప్పుడు మనమే అదవుతాము అనేది ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మికంలో తెలుసుకుంటాం. ఇంకా గూడా ఈ సూక్ష్మ దేహము తనకి తెలిసినవే కాకుండా తెలియని వాటినన్నిటిని గూడా తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనేక జన్మలలో తనకి తెలిసి ఉన్న ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. నేను చెప్తూ ఉన్నాను. మీకు ఇప్పటి వరకు ఒక ఆ అనుభవాలు ఉండకపోవచ్చు. కానీ మీ సూక్ష్మ దేహములో అనేక జన్మల సమాహారంగా ఉన్న జ్ఞానము అనేది నిక్షిప్తముగానే ఉంటుంది. అలాంటి జ్ఞానం ఉంది గాబట్టే తను జేసే పనులలో తాను ఎంతవరకు ఫుల్‌ఫిల్ అయ్యిందో దానికంటే అడుక్కి వెళ్ళదు. అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నాం. అలాంటిది ఒక 20 ఏళ్ల తర్వాత నేనన్నీ మర్చిపోయాను అని ఒకటో తరగతి నుంచి చదువుకొస్తామా మనం? ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి చదువుకొస్తామా? లేదు. ఇంటర్మీడియేట్‌నే ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి తిప్పేసినప్పుడు మనకి దాని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అక్కడి నుంచే మొదలుపెడతాం. ఎప్పుడైతే చదివి అక్కడ పెట్టామో, దాని మీద ఒక సెంట్రల్ ఐడియా కోసం మనము దాన్ని తిప్పినప్పుడు, దాని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తది. అంతేగాని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం నేను చదువుకున్నాను. కానీ ఇప్పుడు ఏమీ గుర్తులేదు. నిజంగానే గుర్తుండదు. కానీ దాని తాలూకు నాలెడ్జ్ నువ్వయ్యుంటావు.
దాని మీద ఆ సూక్ష్మాన్ని పట్టుకునే పరిజ్ఞానం నీదై ఉంటుంది అనేది మాత్రమే మెయిన్ అన్నమాట. దానికోసం మళ్ళీ ఒకటో తరగతి, ఐదో తరగతి, మూడో తరగతి ఇవన్నీ మనం చదవక్కర్లేదు. ఎందుకు అంటే దానికి తగ్గ నాలెడ్జ్ మీలో ఫుల్ఫిల్ గానే ఉంది. అలాగే అనేక జన్మలలో మనం నేర్చుకున్న అవగాహన, మనం చేసే పనుల నుంచి వచ్చిన అనుభవ జ్ఞానాల ద్వారా ఏర్పడిన నాలెడ్జ్ అనేది మనలో ప్రకాశంగా ఫుల్ఫిల్ గానే ఉంది మన జీవాత్మలో. కాబట్టే మనము కిందకెళ్ళి ప్రతి జన్మలో కిందకెళ్ళి అట్టడుక్కెళ్ళి మళ్ళీ నేర్చుకొచ్చుకోల. పాములాగా పాకి ఇది జేయలేదు, చేపలాగా ఇది అది జేయక్కర్లేదు, పులిలాగా పడి గాండ్రించి ఆ పనులు జేయక్కర్లేదు. అవన్నీ మన లోపల కాన్షియస్‌లో ఆ జన్మలలో ఎలాగా జీవించామో అయన్నీ మన కాన్షియస్‌లో ఉంటాయి. కాబట్టి వాటన్నిటి యొక్క సూక్ష్మ పరిజ్ఞానము మనమై ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన సూక్ష్మ దేహము అనేది ఎలా ఉంది అని అనుకోవచ్చు. ఎవరి సూక్ష్మ దేహము ఎన్ని జన్మల నాలెడ్జ్ కలిగి ఉందో అలాంటి ఫుల్ఫిల్ అయిన నాలెడ్జ్తో కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పిహెచ్డి పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే కొన్ని జన్మలలో కొంతవరకు ఫుల్ఫిల్ అయిన స్థితిగతులు ఉంటాయి. అవి మరు జన్మలలో కూడా ఆ జ్ఞానాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేశామనేది మన ముందు ఎవరైనా కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మనము గ్రహించే విధానాన్ని బట్టి ఆ సూక్ష్మమైన విధి విధానాలు పట్టుకునే దాన్ని బట్టి మనము మన నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉన్నది అనేది, ఆ సూక్ష్మాన్ని ఎంతవరకు ఎంత తొందరగా గ్రహిస్తున్నాము అనేది మనకి ఒక కారణంగా ఉంటుంది ఈ జన్మలో. ఒక కారణంగా ఆ కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు మనం దృష్టి పెట్టలేదు మీరెవరు కూడా. ఎప్పుడైతే దృష్టి పెట్టారో ఏ కారణము ఇది అని దృష్టి పెట్టి మనం ప్రయాణం చేస్తామో మనము మన యొక్క ఆ కారణము అనేది వెలుపలికి వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, భర్త చచ్చిపోతే అప్పటి వరకు దృష్టి పెట్టని ఆ తల్లి ఎప్పుడైతే దృష్టి పెట్టిందో ఒక్కొక్కటి అవగాహనకు వచ్చి తన చుట్టూ ఉన్న వ్యాపార విషయాలు అనేది 2 సంవత్సరాలు తిరిగేసరికి ఆమె అన్నీ కూడా తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఆయన కంటే గొప్పగా చేసే పరిస్థితుల్లోకి తను ఎదుగుతుంది. కాబట్టి అలాగే ఈ సూక్ష్మ దేహము అనేక విషయాలని అనేకమైన చోట్ల తను వెతుక్కొని అనేక విషయాలను తెచ్చుకుంటుంది. అనేక ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనకి తగ్గ విషయాలన్నిటినీ కూడా అనేకమైన దానికి సంబంధించిన సూక్ష్మ దేహాలు ఏవైతే ఉంటాయో వాటితో అనుసంధానమై ఆ నాలెడ్జ్ని తను తెచ్చుకుంటుంది. అలాంటి స్థితిలో మనకు ఒక పిల్లవాడు బాగా చదువుకోవాలి, నేను టీచర్ అవ్వాలి అని అనుకొని ఆలోచన పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది అనంటే ఆ అబ్బాయి ఆలోచన అనేది మనకి కలలు కనండి, కలలని సాకారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే ఎలా సాకారం అవుతాయి ఈ కలలు? ఇప్పుడు ఒక పిల్లవాడు టీచర్ కావాలి అనుకున్నాడు, నేను టీచర్ కావాలి అని గట్టిగా బల్లగుద్ది చెప్పాడు అనుకోండి, ఆ పిల్లవాడి లోపల అలాంటి ఆలోచన స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, ఆ పిల్లవాడు ఏ పని చేసినా తన ఆలోచన అనేది ఆ టీచర్ అవ్వాలి అన్న ఆలోచనే ఉంటుంది. వాడు సినిమా చూసినా, ఆటలాడినా, చదువుకున్నా, నిద్రపోయినా వాడి కాన్షియస్లో ఆ కళ అనేది నిజం అవ్వాలి అన్న ఆలోచన ఆ పిల్లవాడికి ఉంటుందనుకోండి, వాడు చదివినా చదవకపోయినా టీచర్ అయిపోతాడు. ఎందుకంటే వాడు చదివే 10 క్వశ్చన్లోనే 10 క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఎందుకంటే వాడి డిజైర్, వాడి యొక్క ఆలోచన అంత స్ట్రాంగ్గా ఉంది.
అంత స్ట్రాంగ్‌గా ఉంది ఆ కోరిక. అది ఆ కల నెరవేరాలి అన్న విధంగా స్పందన కలిగి ఉన్నాడు. ప్రతిస్పందనాత్మకంగా దానికి సంబంధించినయన్నీ తన ముందు నిలబడతాయి. తనకి అనుసంధానమవుతాయి. అలా అనుసంధానమయ్యే దాంట్లో మనం చాలా మందిని అనుకుంటాం. వీడు చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగేవాడు. కానీ భలే ఉద్యోగాన్ని పట్టేసాడు. భలే ఇదయ్యాడు. భలే తొందరగా సక్సెస్ అయ్యాడు. డైరెక్ట్‌గా సక్సెస్ అయిపోయాడు. వీడు చే ఈ పిల్లవాడు చాలా మంచోడు. కానీ ఎన్నాళ్ళున్నా ఈ మంచోడు ఇట్టాగే ఉన్నాడు అనుకుంటుంటారు. కానీ అల్లరి చిల్లరిగా ఉండి సరైన టైంకి సరైన పని చేయకపోయినా తన యొక్క కళని నెరవేర్చుకోవటము అనంటే తన కళ మీద తను ఎంత స్ట్రాంగ్‌గా దృష్టి పెట్టాడో దానికి అన్నీ కూడా సాకారం అవుతాయి. డబ్బులు కావాలి అంటే తనకి సీటు వచ్చేసరికి డబ్బులు కూడా అన్ని వైపుల నుంచి ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు. తను ఎగ్జామ్ రాయాలి అంటే, ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన అప్పటి వరకు చదవకపోయినా, ఆ 10 క్వెషన్‌లే వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా వాడు పుస్తకం తిప్పుతుంటే, ఆ 10 క్వెషన్‌లే ముందుకొచ్చి నిలబడతాయి. ఆ 10 క్వెషన్‌లు చదివినా కూడా ఆ 10 క్వెషన్‌లే ఆన్సర్ చేసి వస్తాడు. అంటే కల కనండి. కలల్ని సాకారం చేసుకోండి. మనము ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు కూడా మనకి యోగానంద పరమహంస ఆహ్, తాను ముకుందుడుగా ఉన్నప్పుడు తాను ఎప్పుడు ఆశ్రమాల్లో గురువుగారి దగ్గరే గడుపుతాను. నేను ఇవి చదవలేను గురువుగారు. నేనెలా పాస్ అవుతాను అన్నప్పుడు, నిన్ను పాస్ చేయించేవాళ్ళు నీ ముందుకొస్తారులే. నీ ముందుకొచ్చి నువ్వు పాస్ అయ్యే విధంగా నిన్ను తర్ఫీదిస్తారులే అని ఆయన చెప్తారు. అలాగే ఒక ఫ్రెండు నీకెందుకు నేను చెప్తాను. నీకు చెప్పటం వల్ల నేను గూడా ఆహ్, మళ్ళీ రివైజ్ చేసుకుంటాను అంటూ ఒక్కొక్క ఎగ్జామ్‌కి అతన్ని రెడీ చేసి పంపిస్తాడు. అట్లా ఓ 100కి 90, 95 మార్కులు రాకపోయినా అత్యవసర మార్కులతో తాను కాలేజీకి గాని, స్కూలుకి గాని ఎళ్ళకపోయినా పాస్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా అలాగే ప్రతి సంవత్సరము కూడా తనకి అలాంటి హెల్ప్ ద్వారా ఎందుకు అనంటే అతనికంటూ ఒక డిజైర్ ఉంది. ఆధ్యాత్మికములో ఒక గొప్ప గురువు కావాలి అన్న డిజైరు ఆధ్యాత్మిక గురువుగా తాను ఏం చెయ్యాలి అన్న కళ అనేది ఈ గురువులకి తెలుసు. తను నమ్ముకున్న గురువులకి తెలుసు కాబట్టి ఆ విధంగా ఆ పిల్లవాడి యొక్క ఆలోచనని నడిపించుకుంటూ వెళ్లారు. ఆ పిల్లవాడికి చదువు ఇష్టం లేకపోయినా చదివిస్తూ, ముందుకు తీసుకెళ్తూ గూడా, ఒక గురువు సరైన దారిలో ఆ పిల్లవాడిని ఆ కారణంగా ఎందుకు ఆ పిల్లవాడు జన్మించాడో, ఆ కారణంగా ఆ పిల్లవాడిని నడిపించే స్థితిని ఆ గురువు అలా నడిపించారనమాట. ఆ సోలు మీద ప్రభావం చూపిస్తూ తాను ఇందుకోసం తీసుకున్నారు. అంటే తన ఆలోచనలో చదవాలి, చెయ్యాలి అన్నది లేకపోయినా, కానీ ఆ గురువు యొక్క అనుసంధానంతో తన కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి చేరాలి గాబట్టి, ఆ స్థితి గురువు యొక్క అనుగ్రహం ద్వారా అతనికి లభించింది. ఇలా ఎన్నో రకాలుగా అక్కడ ఎవరు తీసుకొచ్చారో అనుసంధానం చేసింది గురువుకి తెలుసు అతని కారణంగా ఎలాంటి స్థితిలోకి పయనం చేయాలి కాబట్టి గురువు అతని యొక్క కాన్షియస్ లోకి వచ్చి తనకి కావాల్సినవన్నీ తాను చేశారనమాట. ఆ స్థితి అనేది ఆ గురువులకి ఉంటుంది. అంత చక్కగా ఎదిగిన గురువులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత చక్కటి నిర్ణయాలు వాళ్ళు అంత గొప్ప జ్ఞానాన్ని కూడా వాళ్ళు అందించగలిగారు. కాబట్టి ఏది అయినా మన మనస్సుతో లయమైన ఈ సూక్ష్మ దేహము అనేది దేని యొక్క జ్ఞానాన్నైనా తెచ్చుకుంటుంది. మనకి గురు చరణం చేసేటప్పుడు ప్రతి గురువు మనము ఈ జన్మలో అన్నీ చేయాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చాం గదా! పరిపూర్ణమైన స్థితికి ఎదగటానికి గురు చరణం చేస్తే మన దృష్టి సమస్త విశ్వంలో ఉన్న గురువుల మీద పెట్టి చేసినప్పుడు ఆ గురుచరం ద్వారా వాళ్ళ జ్ఞానమే మన జ్ఞానం అవుతుంది అని చెప్పాం కదా! అలాగే యుక్తేశ్వరగిరి జ్ఞానమే ముకుందుడి యొక్క జ్ఞానమయ్యి యుక్తేశ్వరగిరి గారు ముకుందుడు 2 ఒకటిగానే కలిసి
ఆ కారణాన్ని సాధించి విదేశాలకి వెళ్ళి ఆత్మ విద్యని, క్రియాయోగాన్ని అంతటికీ పరిచయం చేసే స్థితికి అతను అతన్ని ఎదిగించారనమాట గురువులు. అలాంటి స్థితిగతులలో ఈ సూక్ష్మ దేహము అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ సూక్ష్మ దేహము అంటే ఆత్మ. ఆత్మ యొక్క మనలో ఉన్నది జీవాత్మ, వెలుపల ఉన్నది పరమాత్మ. ఈ సూక్ష్మ దేహము అన్న, స్వరూపమన్నా, జీవాత్మ అన్న అన్ని ఒక్కటే. ఇప్పుడు తల్లి అన్నా, అమ్మ అన్నా, లేకపోతే ఇంకొకటి అన్నా, ఒక పిల్లవాడు అత్త అంటాడు, ఒక పిల్లవాడు అమ్మమ్మ అంటారు. ఇందులో ఆమె అనేక రూపాలలో ఉందంటే ఉంది ఒక రూపమే, కానీ ఒక్కొక్కళ్ళ అవసరం కోసం ఒక్కొక్క స్థితిలో ఉండటమే. అంటే స్వరూపమన్నా, సూక్ష్మదేహం అన్నా, జీవాత్మ అన్నా కూడా అన్నీ ఒక్కటే. ఒక్కొక్క పని చేసే దాని స్థితిని బట్టి దానికి ఆ పేరు. అది విశ్వస్థితిలోకి చెప్పుకోవాలి అని అంటే స్వరూపము అంటాం. దాన్ని విశ్వస్థితికి తీసుకెళ్ళాలి అని అంటే జీవాత్మ అంటే అది మనోస్థితిలో ఉంటుంది. స్వరూపము అనేది తనని తాను కారణత్వంగా ఎదిగించుకునే స్థితిగతులలోకి ప్రయాణం చేస్తుంది కాబట్టి స్వరూప స్థితి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా ఈ సూక్ష్మ దేహము అంటే మన మనసు, మనలో ఉన్న ఆత్మస్వరూపము యొక్క చిన్న స్థితి. అంటే ఎక్కువగా తెలియని స్థితిని జీవాత్మ అవ్వచ్చు, సూక్ష్మదేహము కావచ్చు, స్వరూపము కావచ్చు. దేహము యొక్క ప్రభావం ఉన్న, దేహమే నేను అన్న ఆలోచన ఉన్న మన మనసునే మన సూక్ష్మదేహము అంటాం. ఈ సూక్ష్మదేహము అనేది అన్ని విషయాలని మనము ఏదైతే మనసులో అనుకుంటామో ఆ విషయాలన్నిటినీ కూడా మనకి కనెక్టివిటీగా మనకి తీసుకొస్తుంది. మన యొక్క స్థితిగతులను అన్నిటినీ కూడా ఆలోచిస్తూ మనని ముందుకు నడిపిస్తూ అనేకమైన ప్రలోభాలకి గురి అవుతూ కలత చెందుతూ వ్యధ చెందుతూ ఈ దేహం యొక్క ప్రభావాలన్నిటి మీద కూడా అది ఎక్కువ ఆలోచన చేస్తుంది, ఎక్కువ విషయాలతో పరితపిస్తుంది. కాబట్టి నేనే చెయ్యాలి, నేనే చూడాలి, నేనే చెందాలి అన్న ఆలోచనతో కలిగి ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ దేహము, ఆ సూక్ష్మ దేహం యొక్క ప్రభావం ఉన్న దేహము అనేది ఎక్కువగా కలత చెందుతుంది, మా దుఃఖ స్థితిని ఉంటుంది. ప్రతి స్థితిని కూడా అది పొందుతూ ఆ ఉంటుంది. సంతోషము, దుఃఖము, వ్యధ, మనసులో కలత, ఆ త్రిగుణాల యొక్క ప్రభావము, తన చుట్టూ ఉన్న అనేక విషయాల యొక్క ప్రభావాలను మోస్తూ అది దేహస్థితిలో ఉండేదే జీవాత్మ, సూక్ష్మ దేహము. రేపు కారణము, మహాకారణము అనేది చెప్పుకుందాం. ఈరోజు స్థూల దేహముగా మనం ఎలా ఉన్నాము, సూక్ష్మ దేహంగా మనము ఎలా ఉన్నాము, సూక్ష్మ దేహము ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంది అనేది మనం తెలుసుకున్నాం.